మెర్సీ శాంతి వస్తారంట. డాడీ ఆ చర్చ్కే, అందరం ఇప్పుడు చర్చ్కే బయలుదేరాం యాక్చువల్లీ. నానా మమ్మీ డాడీ, మమ్మీకి చీలుకు నువ్వే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే డాడీ తొందరగా. వినిత ఎక్కడున్నావు? నేను బయట ఉన్నాను. ఏంటి పార్టీ విషయం ఏమైంది? మర్చిపోయినాను వినిత. వస్తున్నాను. ఎక్కడ? అదే నేను మన స్పాట్ ఉంది కదా, అక్కడికి వచ్చేసే. రాణిని, దీప్తిని, శాంతిని తీసుకొని వచ్చేసి ఆ కాఫీ లాంచ్ కి వచ్చేసే. ఓకే 2 minutes లో ఉంటాను. తొందరగా వచ్చే, నేను వెయిట్ చేస్తున్నాను. సరే రైట్. ఓకే మరి బాయ్. హలో దీప్తి, శాంతిని రాణిని పిలుచుకొని తొందరగా మన స్పాట్ కి వచ్చేసాయి. వినిత అక్కడ వెయిటింగ్. వందనాలు. ఏంటే పిచ్చోహ, ఎప్పుడు వందనాలు అంటూనే ఉంటది. ఏంటి మనం దేవుని బిడ్డలో వందనాలు చెప్పుకోవాలి, హాయిలు పోయినా చెప్పుకోకూడదే. మేము పుట్టినప్పటి నుంచి క్రైస్తవులమే, నువ్వు మధ్యలో మారావు. మాకన్నా నీకేం తెలుసుంటది అనుకున్నావు? ఏంటే మీరు నాకంటే మీకే బాగా తెలుసు అనుకున్నాను, అయినా మీరు ఇలా ప్రవర్తిస్తుంటే నాకేం బాగాలేదు. ఏంటి హాయిలు పోయిలు ఏంటి? సరేలే, ఈ రోజు ఎట్లా ఎండింగ్, ఈ రోజన్నా కనీసం బాగా హ్యాపీగా ఉన్నాము. సరే, ఎందుకు పిలిచావు? అదే ఈరోజు 31st కదా, ఈరోజు అందరము మమ్మీ డాడీ వాళ్ళకి పక్కా కొట్టేసి ఈరోజు ఎక్కడికైనా పార్టీ చేసుకుందాం. ఓకేనా? పార్టీ నేను రెడీ. అరే తొందరగా. ఏంటే ఎప్పుడు పార్టీ గీటీ పబ్బు కబ్బు అంటారు? శాంతి, నువ్వు మీకేమన్నా పిచ్చే కింద? ప్లీజ్ ఏంటి అసలు? ప్లీజ్ శాంతి, నువ్వు గమ్ము ఉండి. ముందుగానే ఈ రోజు ఈ ఇయర్ లో లాస్ట్ డేనే చర్చ్ కు వెళ్ళి దేవుని సన్నిధిలో గడుపుతాం రండి. అదే నాకు ముందుగానే పెళ్లి కూడా కుదురు చేశారు. ఇది నా బ్యాచులర్ పార్టీ. అందుకనే నేను పెళ్లి చేసుకుంది. నువ్వు ముందు వచ్చి చర్చ్ లో ఉంటే అప్పుడు తర్వాత సంగతి ఎన్ని చేయకూడదు మనం. సర్లే, దాంతో ఏంటి ఇప్పుడు ఎక్కడ పార్టీ? అదే కిస్మత్ పబ్ లోనే. పబ్బుకి దానికే తెలిసే, మనం వెళ్దామండి. వీళ్ళు ఎప్పుడు ఇంతే, చెప్పిన మాట అస్సలు వినరు. వీళ్ళు ఎప్పుడు బాగుపడతారో ఏమో. వీళ్ళ గురించి తప్పకుండా నేను ప్రే చేయాలి, దేవుడే వీళ్ళు కాపాడుతాడు. ఏం డ్రెస్లు వేసుకుందామా? స్కర్ట్స్ వేసుకుందామా? అందరు బ్లాక్ వేసుకుందామే, అందరు సెలబ్రిటీస్ వస్తారంటగా అక్కడికి. వెళ్దామా? ఇంకా రెడీనా? ఏంటి? ఓకే రా. ప్రభాస్ లాగా ఉన్నాడు కదా? అవునే, ప్రభాస్ అనుకుంటా. సెలబ్రిటీస్ అందరూ వచ్చేసారనుకుంటా. చూడే. అవునే, అక్కడ చూడు ఎవరు వచ్చారు. అవునే సెలబ్రిటీస్ అందరూ వచ్చేసారు. తాగండి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తాగుతారు చెప్పండి? చాలా బాగుంది కదా డ్రింక్. ఈ చర్చ్ లో ఏముంటుందే, ఎప్పుడు సోది పాటలు. పిల్లకి ఏం తెలుసు, ఎప్పుడు చర్చ అంటూనే ఉంటుంది. అబ్బా, నాకు ఎందుకో చాలా నొప్పిగా ఉంది. చాలా నొప్పిగా ఉంది అసలు. ఇక్కడ చాలా అరే ఏమైంది? రాణి ఏమైంది? ఇక్కడ అంతా చాలా. అయ్యో, ఏం చేద్దామే? నేను హాస్పిటల్ ఫోన్ చేస్తే నువ్వు తొందరగా శాంతికి కాల్ చేయి. హలో శాంతి. హలో, ఎక్కడున్నారే? మీకోసం ఎత్తుతున్నా, అసలు కనిపించట్లేదేంటి? రాత్రి చర్చకు రాలేదంటే? నువ్వు తొందరగా నిమ్స్ హాస్పిటల్కి వచ్చేసేయి. ఏమైంది? రాణి కళ్ళు తిరిగి పడిపోయింది. అవునా? వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా. తొందరగా. అని ఏమైంది నీకు? ఉంది నాకు. ఏం చేయాలో ఏం తోచడం లేదు. ఎందుకే ఈ డ్రింకులు మనకి ఎందుకు చెప్పు? ఈ డ్రింకుల వల్లే కదా ఎంత జరిగింది. చక్కగా అదే నువ్వు రాత్రి చర్చుకుంటే ఏం జరిగేది కాదు కదా. ఏమో, మేము ఇంత ఆలోచించలేదు కదా ఉందని. మీరందరికి మీకు చెప్పినా మీరు వెళ్ళలేదే.
నేను వెళ్ళి రిపోర్ట్స్ కనుక్కొని వస్తానే. ఓకే ఓకే, తొందరగా రిపోర్ట్స్ కనుక్కోనరా. నువ్వు రెస్ట్ తీసుకోరా అని మేము ఇక్కడే ఉంటాము. డాక్టర్ ఏం చెప్తారో. ఈ ఘోరంని నా నోట్టు నేను చెప్పలేను. చెప్తే టెన్షన్ పెట్టుకు. నేను చెప్పలేను. ప్లీజ్ చెప్పవే తల్లి. ఇంత ఘోరం జరుగుతుంది అనుకోలేదు. నువ్వు చెప్పే, ఏడవకుండా మేము ఏడుస్తాం. ఏదో చెప్తే. తనకి క్యాన్సర్ అంటే. క్యాన్సర్ ఎంత పని అయింది రాణి, ఎంత పని అయింది రాణి. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు రాణి. ఎందుకు అసలు ఏమైంది? నాకేమైందో చెప్పండి. క్యాన్సర్ అంటే రాణి. క్యాన్సరా? అవునే. క్యాన్సరా? అమ్మో, క్యాన్సర్ అయితే ఇంకా బ్రతకడం కష్టమేమో. అలా అనుకో, నాకు చాలా భయంగా ఉంది. పర్వాలేదు రాని, క్యాన్సర్ అయినప్పటికీ ఏది వచ్చినా కానీ మన దేవుడు రక్షించగలడు, స్వస్థపరచగలడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు, నీకు తప్పక దేవుడు స్వస్థత ఇస్తాడు. ఇప్పటికైనా నువ్వు దేవునికి ప్రార్థన చేసుకుని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. రోజు చర్చికి రా, రక్షణ పొందు. దేవుడు నీకు తప్పకుండా స్వస్థత ఇస్తాడు. ఈ పిల్ల ఒకటి ఎప్పుడు దేవుడు దయం అనుకుంటా. మా డాడీ పాస్టర్ పిలిస్తే రారా ప్రేయర్ చేయడానికి ఏంటి? సరే సరే, మీరందరూ కాసేపు కొంచెం వెళ్ళిపోండి. నేను మనశ్శాంతిగా ఉండాలని తీసుకొని వస్తాము. ఇక్కడే ఉండు రాని. అయ్యో, ఏమైంది రానికి ఇలా అయిపోయింది? ఇలా జరిగిందంటే మన ఫ్రెండ్ దగ్గర ప్లీజ్. పరలోకమందున్న మా తండ్రి, మీకే వేలాది వేల స్తుతులు స్తోత్రములు ప్రవ్వా. నేను ఎంతో పాపం చేశాను ప్రవ్వా. అవునైనా నేను ఎన్నో తప్పులు చేశాను, చేయరాని తప్పులు చేస్తున్నాను. నాకు ఎందుకు ఈ శిక్ష? ఎందుకు ఇంత నాకు తగ్గని నయం కానీ రోగం ఇచ్చారు ప్రవ్వా? నన్ను బ్రతకాలని, నాకు మీ సేవ చేయాలని ఉంది ప్రవ్వా. ఎలాగైనా మీరే నా మీద దయ ఉంచి నన్ను కాపాడమని వేడుకుంటున్నాను ప్రవ్వా. మీరే నన్ను కాపాడండి ప్రవ్వా. మీరే నిత్యమైన దేవుడని నేను నమ్ముతున్నాను ప్రవ్వా. ఆమేన్. రాణి ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదు. నేను రాత్రి నేను నిద్రపోతూ ఉండగా నాకు దేవుడు కనిపించి నేను ఖచ్చితంగా నువ్వు నా సేవ చేయాలనుకుంటున్నావు కాబట్టి నేను నిన్ను రక్షిస్తానని నాతో దేవుడు మాట్లాడాడు. కాబట్టి మనం కూడా ఇప్పటికైనా ఈ తప్పులన్నీ తెలుసుకొని, మనం పుట్టినప్పటి నుంచి క్రైస్తవులమే కదా, పాపం ఎవరో హిందూ నుంచి వచ్చిన ఆమె దేవుణ్ణి నమ్ముకొని ఎంతగా దేవునికి లోబడింది. మనం కూడా అలాగే ఉందాం, నిజమైన క్రైస్తవులని అనిపించుకుందాం.